అన్నం చల్లారుతుంది మిమ్మల్ని. నాకు అన్నమతో ఏమద్దు. ఏది హద్దా చిట్టి? ఏమైంది? ఏమైందిరా? లే ఏమైంది చెప్పు. ఎందుకు కడతాను? నువ్వు స్కూల్ ఫీజు ఎందుకు కడతలేదు? ఇప్పుడు ఏమైంది? నన్ను టీచర్ బయట నిలబెట్టింది. ఇట్లా అంటే ఎట్లా బిడ్డ? ఇంట్లోకి వెళ్తలేము. మమ్మీ నన్ను మొత్తం బయట నిలబెట్టిండు. మళ్ళీ నాగొచ్చినవా? అసలు నువ్వు మనిషివేనా? పొద్దున్న చెప్పిన బిడ్డలిద్దరికి స్కూల్ ఫీజు కట్టాలని. కన్న బిడ్డలు అవసరం లేకపోయా, కట్టుకున్న అవసరం లేకపోయా, నీకు ఒక తావుడు ఉంటే అయిపోయానా? ఆ కూడు ఎట్లా నోట్లమవుతుంది? ఏం మనిషివయ్యా నువ్వు? నువ్వు మారవు. నా ఒంటి మీద ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోలేదా? నా మూడు వేల స్కూల్ ఫీజు కట్టుకుంటా. చారే ఏ చారే అన్న ఇప్పుడే బయటికి వేయండి అన్న. ఎటన్నా పోతే నాకు చెప్పిపోతాడా అని నీకు తెలియదా? ఆయన ఎటు పోతే నాకేంది కానీ 3 నెలల కిరాయి ఇచ్చి ఇల్లు కాల్ చేయది. నాకు అర్థం మీరు ఇంట్లో కాల్ చేయని మాకు ఇప్పుడు అవన్నీ కాదు. పైసలు నాకు 3 నెలల పైసలు ఇచ్చి కాల్ చేయి. అన్న అవన్నీ బయట పెట్టేసాయి. పిల్లలు భయపడతారే. నీకు ఎడి చేసి నెల రోజులు ఇచ్చేస్తాన్నా. నన్ను దండం పెడతానే. నువ్వు నెల కాదు, కాలు మొక్కుడు కాదు. ఏదో ఇక పిల్లలు ఉన్నారని నీ ముఖం చూసి ఇంకొక 5 రోజులు 6 రోజులు టైం ఇస్తా. తీసుకొస్తేనేమో తీసుకొచ్చి అప్పచెప్పు, లేకపోతే మా పని వదిలిస్తా. తాళాలు ఎత్తాడు, నీ సమానం కూడా ఇల్లే ఉంటుంది. అదంతా తెలియదు, మేలు పట్టి ఉక్కుతాడు ఆయన. నేను పోతున్నా. ఒక 5 రోజుల నుండి 10 రోజులు నాకు కట్టు. ఇక నాకు ఏం చెప్పకు, తాళం ఎత్తే మా ఇల్లు మేము తీసుకుంటాం, మీ సమానాలనే ఉంటుంది. ఫస్ట్ చెప్తున్నా, నాకు పైసలు ఇచ్చే దానికి కావాలి. ఊకే ఇదే బయలాడు మీది. సరే అన్న. హలో బోల్గమ్.
స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చిర్రా? అప్పుడే వచ్చిన మమ్మీ. మీ నాన్నడి? మేము వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. సరే, అన్నం తిన్నారా? తినలే. ఏనా? పొద్దున్నాక తాగుతున్నావు తింటున్నావు. ఓకే, నువ్వు ఇంట్లో గురించి ఆలోచిస్తలేవు. మరి ఎవడో అత్తుండు, ఎవడో ఎక్కించుకోపోతుండు. అన్న నువ్వు వదిన గురించి నువ్వు అనుకుంటా నాకు తెలుసు. కానీ నీకు చూపిస్తా అన్న, నీకు చూపిస్తా. ఇక చూడు. థ్యాంక్ యూ డాడీ. ఎందుకురా? డ్రెస్సులు మంచిగా ఉన్నాయి. ఎవరు చెప్పిర్రు? మమ్మీ చెప్పి నువ్వు తీసుకొచ్చినావట కదా. ఎటు పోతురా? మా ఫ్రెండ్స్ దగ్గరికి అవుతున్నా, మేము చూపెట్టేస్తాం. సరే. చెప్పు. ఏం లేదు. ఏమైంది గొంతు అదలా ఉంది? ఏ నాకేం కాలే, చెప్పేంది? మీ హస్బెండ్ ఉన్నాడా ఏంది? అవును. సరే సరే ఓకే. సరే. హలో. హలో. బోల్గమ్. చెప్పు. ఏం చెప్తాను? ఏం లేదు, ఫ్రెండ్స్ తోటి రూమ్ లో ఉన్నా. ఎన్ని రోజులైనా బ్యాచులర్ రూమ్ లోనే ఉంటావు, వేరే రూమ్ చూసుకోవచ్చు కదా. నేను కూడా అదే పని మీద ఉన్నా, షిఫ్ట్ అయితే ఇక. సరే. ఎవరితో మాట్లాడుతున్నావు ఇప్పుడు? ఫోన్ని మోసం చేయడానికి కొంచెం నా సిగ్గు అనిపించలేదా? నువ్వేమన్నా మనిషివేనా? ఏం మాట్లాడతాను? ఇద్దరు పోరాడాలని అనగానే మోగలను అనుకుంటానవా? ఏ నాడన్నా మమ్మల్ని సంతోషంగా చూసుకున్నావా? పిల్లల్ని మంచిగా చూసుకున్నావు, నువ్వేం మోగను అబ్బా. అయినా నాకు అర్థం కాదు, మరి ఇద్దరం కలిసి ఉంటే ఎన్ని రోజులు అవుతుంది? ఏమన్నా ఆలోచన ఉన్నాయా నీకు? ఇగో నీకు రెండే రెండు ఆప్షన్లు. నాకు ఇత్తనేమో విడాకులి, లేదంటే అన్ని మూసుకొని నడింట్లో వాడుకోను. జరా అచ్చ అడుగుతాను కోడు మోహన్ లెక్క. ఎటు పోతున్నావే? నీకు చెప్తే వినపడతలేదా? పోకాలని చెప్పంగా మళ్ళీ పోతున్నావు. ఎటు పోతున్నావు? నేను నీకు తాగద్దని చెప్తే నువ్వు వింటానవా? నువ్వు నాకు చెప్తే నేనెందుకు వింటా? చూడు, మర్యాదగా చేద్ది. లేదు చెప్పండి తప్పుండు.
అప్పుడు వస్తాం. ఏం సప్పుడు అది పిల్లి కావచ్చండి. దొంగ పిల్లి మంది కొంపలకి ఎందుకు వస్తున్నావే వచ్చి పాలు అయిపోతున్నావు మళ్ళీసారి నువ్వు అలవాటట్టు వచ్చినట్టు అయితే నీ ఈపు కాలు మొత్తం మీరు కొడతా అర్థమైందా హలో గోల్గా హలో ఇప్పుడు ఫోన్ చేసినావేంటి? ఏమైనా ఫోన్ ఇట్టానికి ఇంత టైం పట్టింది? ఇంట్లో ఉన్నా. ఏమైనా రేపు మూడు పోదాం అనుకుంటున్నాను, పోదామా? సరే పోదాం. 9 వరకు. సరే పోదాం. మీ హస్బెండ్ తోటి ఇబ్బంది ఏం లేదు కదా? ఇంకా అయినతోడు మనకేంటి, ఏమన్నాడు కానీ మనమైతే పోదాం. అంతే అంటవా? సరే ఓకే, వెళ్దాం. రేపు పొద్దున ఫోన్ ఇస్తారు, రెడీ ఉన్నాం. సరే ఓకే బాయ్. బాయ్. ఏంటి నువ్వు ఎత్తున్నావు ఏం చెప్తున్నావు నువ్వు ఏడైనా తిన్నావు పొద్దున ఏడ ఐస్ క్రీమ్ తిన్నావు ఏడ షాపింగ్ చేసినావు నువ్వు అవునే సినిమా కొత్తా నువ్వు ఎప్పుడు నువ్వు నీ మొగోళ్ళే గుర్తుకొచ్చిందారా? నువ్వు నా మొగన్ మరి ఇన్ని రోజులు ఏడాను చూడు. నా కాళ్ళ మీద నేను బతుకుతానా, నా పోరగాన నేను దాదుకుంటానా. నువ్వు ఏ రోజు ఆదినావు? ఏ రోజు మాకు ఒక రూపాయి పెట్టినావా? ఆకలి అయితే నన్ను పోరాడాలంటే తాగుడు తిరుక్కుంటా ఉంటాను. నేను నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అర్థమవుతుందా? నువ్వు ఉంటే ఉండు, లేకపోతే వీక్తే వీకు. నాకు విడాకులి. 3 నెలలు డ్యూటీ చేస్తాను నీకు గింత కళ్ళు నెతికెక్కినా నీకు ఫోన్ కథ ఏంది? ఏమంతా మాట్లాడుతున్నావు? 3 నెలలే కదా అయినా నువ్వు. రేపటి నుంచి పిల్లలు నిన్ను అంతా చూసుకుంటాను, ఇంటికాడ ఉంటే పిల్లల్ని చూసుకో. నేను తాడు పని చెప్తా, రేపటి నుంచి ఇంటికాడే ఉండు, డ్యూటీ పని చేయి. ఆగు, నీ లంగ ముచ్చట్లు ఎప్పటి నుంచో చూస్తానా, ఇదే మాట చెప్పుకుంటాను. నువ్వు మారింది లేదు, ఏం లేదు. నువ్వు చెప్పినవా అని నేను పని మానేస్తే నా పోరాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఫస్ట్ నువ్వు మారు, తర్వాత నేను మారుతా. పనికి పో రేపటి నుంచి. ఏమో చెప్పడానికి వస్తాను కత్తి పట్టుకొని మొగోడు. అన్న అయిపోయింది, తినొస్తా అయిపోయింది.
డబ్బులు ఇస్తావని మన డబ్బులు ఇంటికి తీసుకోపోతావా లేకుంటే తాగే అందుకైనా అది మందు పని చేసిందే, అందుకే పనికి వస్తున్నా. అదే కానీ మన ఏమో తాగుతూ వచ్చాను మన నేను లేదు తాగడం లేదు, పొద్దున వస్తా పనికి. తాగి మళ్ళీ నువ్వు ఇంటికి పోతే ఇక పైసలు ఇచ్చేస్తున్నా లాభం లేదా? లేదన్నా తాగడం పని చేసిన, రేపు పొద్దున మాత్రం కంపల్సరీ రాస్తాను. పొద్దున వస్తా నేను. సరే అన్న. థ్యాంక్ యూ సార్. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు మాలతి? లేదు సార్, మీరు ఇచ్చిన ఐడియా వలన నా సంసారం నిలబడ్డది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. ఇంత పెద్ద మాట్లాడలేదు. కానీ సార్, మా ఆయనను ఇంకా మోసం చేస్తానన్న ఆలోచనలోనే ఉన్నాడు. కానీ మా ఆయన అట్లా బాధపడతా అంటే చూడలేకపోతాను. చూడు మాలతి, తన బరువు బాధ్యతలు ఏందో తను తెలుసుకున్నాడు. నువ్వు కన్విన్స్ అయ్యి తనని కన్విన్స్ చేయకు. మీరిద్దరూ హ్యాపీగా ఉండడే అందరికి మంచిది. ఓకే సార్.